నమస్కారం. అక్షరాల లోకంలోకి స్వాగతం. నమస్కారం. ఈనాటి సరికొత్త లోతైన విశ్లేషణను మనం ప్రారంభించేద్దాం. అంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఉరుకులు పరుగుల జీవితమే కనిపిస్తోంది కదా. అవును. చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ప్రపంచం మొత్తం మన అరచేతిలో ఉన్నట్లే అనిపిస్తోంది. ముఖ్యంగా ఈ వేగవంతమైన వాతావరణంలో పెరిగిన నేటి తరం ఒకటుంది. అదే జనరేషన్ ఎం. నిజమే. జనరేషన్ ఎం అంటే ఎప్పుడూ ఆ మొబైల్ ఫోన్లకే అతుక్కుపోయే మన నేటితరమన్నమాట. ఖచ్చితంగా. వీళ్ళ ప్రపంచమంతా డిజిటల్ తెరలమీదే నడుస్తోంది. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. క్షణాల్లో సమాచారం కావాలి వాళ్ళకి. అవును. ఇక్కడే నాకో పెద్ద సందేహం వస్తోంది. కృత్రిమ మేధస్సు అంటే ఏఐ లాంటివి రాజ్యమేలుతున్న ఈ కాలంలో అసలు పాత కథలు చదవాల్సిన అవసరమేముంది? అరచేతిలో అన్ని విషయాలు దొరుకుతున్నప్పుడు గంటల తరబడి కూర్చుని పుస్తకాలెందుకు చదవాలి? ఈ కాలపు యువతకు ఆ ఓపికెక్కడ నుంచొస్తోంది అని. ఆ సందేహం రావటం చాలా సహజం. కానీ ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. సమాచారం వేరు, జ్ఞానం వేరు. అవును. గూగుల్ మనకు సమాచారాన్ని ఇస్తుంది. కాని ఒక మనిషి ఎలా బతకాలో, కష్టాలను ఎలా ఎదుర్కోవాలో కథలు మాత్రమే నేర్పుతాయి. పాతతరం సాహిత్యానికి, నేటి యువత ఆలోచనలకు మధ్య వంతెన నిర్మించడం చాలా అవసరం. మంచి మాట చెప్పారు. గతం తాలూకు పునాదులమీదే కదా భవిష్యత్తు భవనం ఆధారపడి ఉంటుంది. పాత కథలు చదవడం అంటే కేవలం కాలక్షేపం కాదు, అది ఒక జాతి చరిత్రను చదవడం లాంటిది. ఖచ్చితంగా. అదో పెద్ద కష్టమైన పని అన్న అపోహను తొలగించడమే ఈనాటి మన ప్రధాన లక్ష్యం. అయితే ఈనాటి మన చర్చకు ఒక బలమైన కారణముంది. ఒక ఆసక్తికరమైన వార్తాకథనం ఈ మధ్య నా కంటపడింది. అవునా? ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన తెలుగులోకం దినపత్రికలో ఒక అద్భుతమైన కథనం ప్రచురితమైంది. ఆ వార్తా శీర్షిక ఏంటంటే, సాహిత్య సభలకు యువతను రప్పించాలి. చాలా ఆసక్తికరమైన శీర్షికది. అవును. ఈ శీర్షిక చూడగానే నేటి యువతకు, పుస్తకాలకు మధ్య అంతరం ఎందుకు పెరుగుతోంది అన్న ఆలోచన మొదలైంది. ఈ వార్తా కథనం చాలా లోతైన విషయాలను ప్రస్తావించింది. కాకినాడలోని జేఎన్టీయూకే అంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ సెనెట్ హాల్లో జరిగిన ఓ గొప్ప సభ గురించి ఇందులో రాశారు. ఆ సభ కథానిలయం 29వ వార్షికోత్సవం కదా. అవును. అసలీ కథానిలయం నేపథ్యం ఏమిటో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నేను కూడా వార్త చదివాను. శ్రీకాకుళంలో ప్రముఖ కథారచయిత కాళీపట్నం రామారావు గారి కథానిలయాన్ని స్థాపించారు కదా. అవునవును. సాహితీలోకమాయనను ఎంతో ప్రేమగా కారా మాస్టారు అని పిలుచుకుంటుంది. ఆయన చేసిన పని సామాన్యమైనది కాదు. తెలుగులో అచ్చైన ప్రతి కథను ఒకేచోట భద్రపరచాలన్నది ఆయన కల. ఆ ముందు చూపు గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. లక్షలాది కథలను ఒకేచోట చేర్చడమంటే మాటలు కాదు. అప్పట్లో ఇంటర్నెట్ లేదు కదా. అవును, అదొక పెద్ద సవాలు. ఎక్కడెక్కడో పాత పత్రికల్లో కథలచ్చేయేవి. ఆ పుస్తకాలు శిథిలమైపోతున్న సమయంలో ఆయన ఊరూరా తిరిగి వాటిని వెతికి పట్టుకున్నారు. తెలుగు అక్షరానికి ఆయన ఒక శాశ్వత చిరునామాను ఏర్పాటు చేశారు. నిజమే. ఈరోజు మనం ఆ కథలను చదువుకోగలుగుతున్నామంటే దానికి కారణం ఆయన చేసిన శ్రమే. ఆ కష్టం తాలూకు ఫలితమే ఈ కథానిలయం 29వ వార్షికోత్సవం. ఈ సభలో ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా జేఎన్టీయూకే డీన్ డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్ గారు హాజరయ్యారు. ఆయన ప్రసంగం గురించి చెప్పాలిక్కడ. అవును. ఆయన సభలో ఒక ముఖ్యమైన విషయాన్ని లేవనెత్తారు. యువత సాహిత్యం వైపు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక పెద్ద చర్చకే దారితీశాయి. నేటితరం దృష్టి అంతా తెరలమీదే ఉంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. నిజమే, అంతా స్మార్ట్ఫోన్ల మాయ. కాని ఇక్కడ మనం యువతను మాత్రమే తప్పుపట్టలేం. ఈ జనరేషన్ ఎం ప్రపంచం చాలా వేగంగా ఉంటుంది. వాళ్లకన్నీ త్వరగా జరిగిపోవాలి. కాని సాహిత్యం అలా కాదు. అది నెమ్మదిగా మనసు పెట్టి చదవాల్సిన విషయం. అలాంటప్పుడు వాళ్లను ఆకర్షించాల్సిన బాధ్యత ఎవరిది? యువతకు అర్థమయ్యే భాషలో వాళ్లకు ఆసక్తి కలిగించేలా మనం కథలు చెబుతున్నామా లేదా అన్నది ఒక ప్రశ్న. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. సాహితీ సభలంటే ఏదో గంభీరంగా వయస్సు పైబడినవాళ్లు మాత్రమే పాల్గొనేవి అన్న భావన మారిపోవాలి కదా. ఈ సభకు అధ్యక్షత వహించిన బీవీవీఎస్ఎన్ మూర్తిగారు కూడా ఇదే కోణంలో మాట్లాడారు. సభలో ఎస్ఏఆర్ జునైద్ రషీద్, అలాగే కథానిలయం డైరెక్టర్ అమరేంద్ర లాంటి పెంతలు ఎన్నో విలువైన విషయాలు పంచుకున్నారు. ఎంఎస్ ఆచార్యగారు కూడా మాట్లాడారు కదా. అవును. అమరేంద్రగారు మాట్లాడుతూ ఒక భరోసా ఇచ్చారు. ఈ కథానిలయం ద్వారా పాఠకులకు ఎప్పుడూ అక్షర నిధులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఎంఎస్ ఆచార్యగారు తెలుగు సాహిత్యంలోని వైవిధ్యాన్ని,
నేటి తరానికి పరిచయం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ సభలో పుస్తకాల పరిచయం కూడా జరిగింది. ఇది నాకు బాగా నచ్చిన భాగం. డాక్టర్ శైలజ గారు ఒక పుస్తకాన్ని సభకు పరిచయం చేశారు. ఆ పుస్తకం పేరు చీకటి వెలుగులు. అవును, దీనిని వడ్డీ వెంగళరావు గారు రచించారు. ఇలా పుస్తకాలను సభల్లో పరిచయం చేయడం వల్ల కొత్త పాఠకులలో ఉత్సుకత పెరుగుతుంది కదా. ఖచ్చితంగా. ఆ పుస్తకం పేరులోనే ఒక సందేశముంది. సమాజంలో బయటకు కనిపించని చీకటి కోణాలను, మనుషుల జీవితాల్లో వచ్చే వెలుగులను ఇది చర్చిస్తుంది. అద్భుతం. ఒక పుస్తకం మనకు తెలియని ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఆ పుస్తకంతో పాటు వల్లంపాటి రమణగారు ప్రసంగిస్తూ తూర్పుగోదావరి కథల ప్రత్యేకత గురించి చాలా వివరంగా చెప్పారు. గోదావరి జిల్లాల కథలనగానే ఆ యాస, ఆ వాతావరణం కళ్లముందు మెదులుతుంది. నిజమే, ఆ ప్రాంతపు వాసన కథల్లో తెలుస్తుంది. అక్కడి మనుషుల జీవన విధానం, వాళ్ల పట్టింపులు కథల్లో ఎంత సహజంగా ప్రతిబింబిస్తాయో రమణగారు అద్భుతంగా వివరించారు. ఇక ఈ సభలో చదివి వినిపించిన కారామాస్టారి సందేశం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆ సందేశంలోని అంకెలు నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆ అంకెలు వింటే ఎవరికైనా మతిపోవాల్సిందే. ఆయన ఏకంగా 1935వ సంవత్సరం నుంచే కథలు చదవడం మొదలుపెట్టారు. 1935 అంటే ఆలోచించండి, మన దేశానికి స్వాతంత్ర్యం కూడా రాలేదప్పటికి. అవును, ఆయన ఒక సాధారణ పాఠకుడుగా మొదలై అక్షరాలను ఎంతగా ప్రేమించారో ఈ మాటలు చెబుతున్నాయి. 1940 నుంచి 42 మధ్య కాలంలో గ్రామాణి అనే పత్రికలోని రచనలు ఆయన చదివారు. దశాబ్దాల పాటు నిరంతరంగా చదువుతూనే ఉండటం ఒక ఎత్తు అయితే, ఆయన చేసిన ఇంకో పని మరీ గొప్పది. ఏంటది? తెలుగులో సుమారు 3 లక్షల కథలు రాస్తే అందులోంచి ఏకంగా 1 లక్ష కథలను ఎంపిక చేసి భద్రపరిచారట. 1,00,000 కథలు, బాబోయ్! 3 లక్షల కథలను పరిశీలించటమంటే మామూలు విషయం కాదు కదా. ఇంత ఓపిక, అంకిత భావం నేటి తరానికి నిజంగా ఒక గొప్ప స్ఫూర్తిపాఠం. ఒక మనిషి తలచుకుంటే చరిత్రను ఎలా కాపాడగలడో కారామాస్టారు నిరూపించారు. అలాగే ఈ సభలో ఇంకో ముఖ్యమైన చారిత్రక విషయాన్ని కూడా ప్రస్తావించారు. చెప్పండి. 1902 సంవత్సరంలో భండారు అచ్చమాంబగారు రాసిన సుందరి అనే కథ గురించి సభలో మాట్లాడుకున్నారు. 120 ఏళ్ల క్రితం మహిళలు కథలు రాయటమే ఒక సంచలనం కదా. నిజమే, ఆనాటి సామాజిక పరిస్థితుల్లో ఆడవాళ్లు చదువుకోవడమే కష్టం. అలాంటిదే సమాజంలోని కట్టుబాట్లను దాటి తమ గొంతుకను అక్షరాల ద్వారా వినిపించడం చాలా పెద్ద సాహసం. ఆ కథ ఆనాటి మహిళల కష్టాలను మన కళ్లకు కడుతుంది. ఖచ్చితంగా. భండారు అచ్చమాంబగారితో పాటు మరికొందరు గొప్ప రచయితల గురించి సభలో లోతుగా విశ్లేషించారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, చలం, కొడవటిగంటి కుటుంబరావు లాంటి వారి గురించి ఎంతో వివరంగా చర్చించారు. ఈ ముగ్గురి పేర్లు తెలుగు సాహిత్యంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవి. అవును, వీళ్లందరి శైలి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ పాతతరం రచయితల గురించి నేటి యువత ఎందుకు తెలుసుకోవాలి, వాళ్ల కథల్లో అంత స్పెషాలిటీ ఏముంటుంది అని ఎవరికైనా అనిపించవచ్చు. మంచి ప్రశ్న. చలన్ గారి కథలే తీసుకుందాం. సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలను, మహిళల మీద ఉన్న ఆంక్షలను తన అక్షరాలతో కడిగిపారేశారాయన. అవును, అప్పట్లో ఆయన రచనలు ఒక సంచలనం. ఆయన కథలు ఆ కాలంలో ఒక భూకంపం లాంటివి. ఇక శ్రీపాదవారి విషయానికొస్తే అచ్చమైన తెలుగు నుడికారం ఆయన కథల్లో కనిపిస్తుంది. తెలుగింటి వాతావరణం, ఆనాటి ఆచార వ్యవహారాలు ఆయన కథల్లో సజీవంగా ఉంటాయి. మరి కొడవటిగంటి కుటుంబరావు గారి కథల గురించి సభలో ఏం చెప్పారు? ఆయన రచనలు ఎలాంటి కోణంలో ఉంటాయి? కుటుంబరావు గారి కథలు మధ్యతరగతి జీవితాలకు అద్దం పడతాయి. వాళ్ళ ఆర్థిక కష్టాలు, సమాజంలో వస్తున్న మార్పులు, కుటుంబాల మీద ఎలా ప్రభావం చూపుతున్నాయో ఆయన కళ్ళు కట్టేలా చెప్పారు. ఆర్థిక పరిస్థితులు మనుషుల మధ్య దూరాన్ని ఎలా పెంచుతాయో ఆయన చాలా బాగా రాస్తారు కదా. అవును, డబ్బు చుట్టూ మనుషుల సంబంధాలు ఎలా మారుతాయో ఆయన విశ్లేషించిన తీరు అద్భుతంగా ఉంటుంది. ఈ గొప్ప రచయితల గురించి నేటితరం తెలుసుకోవడం చాలా అవసరం. వాళ్లు రాసిన కథలు చదివితే ఆనాటి సమాజం ఎలా ఉండేదో ఒక సినిమా చూసినట్లు అర్థమవుతుంది. గతకాలపు రచయితల గురించి, ఆనాటి పరిస్థితుల గురించి వినడం బాగానే ఉంది. కానీ మరి ఇప్పటి పల్లెటూరి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎవరైనా కథల్లో రాస్తున్నారా అన్న సందేహం రాకమానదు. ఖచ్చితంగా వస్తుంది. ఒకప్పుడు పల్లెటూరు అంటే పచ్చని పొలాలు, అమాయకపు మనుషులు మాత్రమే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది కదా. సరిగ్గా ఇదే అంశంపై మధ్యాహ్నం చర్చ జరిగింది. ఉదయం సెషన్ అంతా గతం గురించి జరిగితే మధ్యాహ్నం సెషన్లు వర్తమానం గురించి జరిగాయి.
మధ్యాహ్నం మొదటి సెషన్ అంశం కథాసాహిత్యంలో వర్తమాన గ్రామీణ జీవితం. మ్మ్. నేటి పల్లె జీవితం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆ సవాళ్లు కథల్లో ఎలా కనిపిస్తున్నాయో ఇందులో చర్చించారు. ఈ సెషన్లో నవీన్, ఉమామహేశ్వరరావు, అలాగే కత్తిపద్మ, అద్దేపల్లి ప్రభులాంటి వాళ్లు మాట్లాడారు కదా. వాళ్లు నేటి పల్లెటూరి ముఖచిత్రాన్ని ఎలా ఆవిష్కరించారు? వ్యవసాయంలో వస్తున్న మార్పులు, రైతుల కష్టాలు ఇప్పుడు కథల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. పల్లెల్లో ఉపాధి లేక యువత నగరాలకు వలస వెళ్ళిపోతున్నారు. ఇది చాలా పెద్ద సమస్య మన పల్లెల్లో. అవును, దీనివల్ల పల్లెల్లో ముసలివాళ్లు మాత్రమే మిగిలిపోతున్న వాతావరణం నెలకొంది. కొత్త సాంకేతికత వల్ల పల్లెల్లో వస్తున్న మార్పులన్నీ కథల్లో రికార్డవుతున్నాయి. ఒకప్పుడు పల్లెటూరి కథలకు ఇప్పుడు వస్తున్న గ్రామీణ కథలకు చాలా తేడా ఉందని వాళ్లు బలంగా వినిపించారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆనాటి పల్లెటూరి రొమాంటిక్ వాతావరణం పోయి ఇప్పుడు వాస్తవ పరిస్థితులు కథల్లోకి వచ్చాయన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇక రెండో సెషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. దీని అంశం కథా సాహిత్యంలో కొత్త స్వరాలు. ఇది మరింత ఆసక్తికరమైన అంశం అనిపిస్తోంది. సాహిత్యంలో కొత్త స్వరాలు రావడం ఎందుకు అంత ముఖ్యమంటారు? కాలంతో పాటు సాహిత్యం కూడా మారుతూ ఉంటుంది కదా. కొత్త సమస్యలు వచ్చినప్పుడు వాటిని చెప్పే కొత్త గొంతులు కూడా పుట్టుకొస్తాయి. ఒకప్పుడు సాహిత్యం కేవలం కొంతమంది చేతుల్లోనే, ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమన్నట్లుండేది. అవును. కాని ఇప్పుడలా కాదు. సమాజంలోని అన్ని వర్గాల నుండి అద్భుతమైన రచయితలు వస్తున్నారు. తమ కష్టాలను తామే కథలుగా రాస్తున్నారు. ఈ కొత్తతరం గొంతుకల గురించి సభలో ఎవరు మాట్లాడారు? వాళ్ల కథల్లో ఉండే ప్రధాన అంశాలేమిటి? ఏపీ ప్రభాకర్, వేంపల్లి షరీఫ్, డిటి హేమంత్, ఉదయశ్రీ, ఇంకా ఇండ్ల చంద్రశేఖర్ లాంటివారు ఈ కోవకే చెందుతారు. ఈ సెషన్లో వాళ్ల రచనలను విశ్లేషించారు. ఉదాహరణకు వేంపల్లి షరీఫ్ లాంటివారు ముస్లిం మైనారిటీల జీవితాలను, వాళ్ల కష్టసుఖాలను కథలుగా మలిచారు. ఒక వర్గం వాళ్ల బాధలు వాళ్లు చెబితేనే కదా అందులో వాస్తవముంటుంది. అది 100% నిజం. దళిత, బహుజన స్వరాలు, అలాగే మహిళా వాదకోణాలు ఇప్పుడు కథల్లో చాలా బలంగా వినిపిస్తున్నాయి. తమదైన యాసలో, తమదైన భాషలో వాళ్లు కథలు చెబుతున్నారు. అవునా? ఈ కొత్త తరం తమదైన శైలిలో ముందుకొస్తుంది. సభలో వీళ్లందరి గురించి ప్రత్యేకంగా చర్చించడం చాలా సంతోషకరం. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. పాతతరం వేసిన బలమైన పునాది మీద కొత్త తరం తమదైన ఆలోచనలతో సరికొత్త భవనాన్ని నిర్మిస్తోంది. ఎంత మంచి మాట! ఈ కొత్త స్వరాలను వినడం ద్వారా మాత్రమే మనం నేటి సమాజాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలం. అన్ని కోణాల నుండి వాస్తవాన్ని చూడగలం. అంటే గతాన్ని గౌరవిస్తూనే వర్తమానాన్ని స్వీకరించడమన్నమాట. తెలుగు లోకం పత్రిక ప్రచురించిన ఈ వార్తా కథనం ద్వారా మనకు చాలా గొప్ప విషయాలు తెలిసాయి. ఖచ్చితంగా. అక్షరాలు కేవలం కాగితం మీద ఉండే సిరా గుర్తులు కావు. అవి ఒక తరం నాటి సామాజిక పరిస్థితులకు సజీవ సాక్ష్యాలు. ఒక తరం వాళ్లు ఏం ఆలోచించారు, ఎలా బతికారు, వాళ్లు ఎలాంటి కష్టాలు పడ్డారు అని తెలుసుకోవడానికి కథలే అతిపెద్ద ఆధారాలు. కథానిలయం లాంటి సంస్థలు ఈ అక్షర సంపదను కంటికి రెప్పలా కాపాడుతున్నాయి. అవును, భవిష్యత్తు కోసం దాస్తున్నాయి. వాటిని తర్వాతి తరానికి భద్రంగా అందిస్తున్నాయి. ఇలాంటి సాహితీ సభలు నిర్వహించడం ద్వారానే ఈ ప్రయత్నం మరింత ముందుకు వెళుతుంది. గత 100 ఏళ్ల కథల గురించి మనం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. ఆనాటి కథలు మన తాత ముత్తాతల జీవితాలను మన కళ్లకు కట్టాయి. వాళ్లు ఎదుర్కొన్న సామాజిక కట్టుబాట్లు, చేసిన పోరాటాలు అన్ని కథల రూపంలో మనకు చేరాయి. నిజమే. మరి ఈనాటి మన చర్చ ద్వారా నేటి తరం ఒక విషయాన్ని లోతుగా మదింపు చేసుకోవాలి. మన మూలాలు మనకర్థం కావాలంటే ఆ పాత కథలు చదవక తప్పదు. అదే సమయంలో మన వర్తమాన పరిస్థితులను కూడా అక్షరాల్లో బంధించాలి. ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది. ఇది నేటి తరం ఖచ్చితంగా వేసుకోవలసిన ప్రశ్న. గత 100 ఏళ్ల కథలు మన తాతముత్తాతల జీవితాలను మనకు చూపించాయి కదా. అవును. మరి నేటి తరం అంటే ఈ జనరేషన్ ఏం రాసే కథలు 100 ఏళ్ల తర్వాత వచ్చే భవిష్యత్తు తరానికి మన గురించి ఎలాంటి కథను చెబుతాయి? మన ఈ డిజిటల్ జీవితాలు, మన మానసిక ఒత్తిళ్లు, మన సంతోషాలు ఇవన్నీ 100 ఏళ్ల తర్వాత వాళ్లకు ఎలా అర్థమవుతాయి? ఇది నేటి తరం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. చాలా పెద్ద ప్రశ్న వేశారు. భవిష్యత్తు తరం మనల్ని సరిగ్గా అంచనా వేయడానికి మనమే సరైన కథలు రాయాలి. ఆ కథలను చదవాలి, పదిలంగా దాచుకోవాలి. స్క్రిప్ట్ పెద్దడ నవీం.